నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను విజయశంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాకిస్తాన్ పై భారత్ కఠిన నిర్ణయాలు. దాదాపు 2% నష్టపోయిన పాక్ స్టాక్ మార్కెట్. ఇది జాతీయ సమస్య, రాజకీయ అంశం కాదు. అఖిలపక్ష సమావేశంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఓవైసీ. భూభారతి రైతులకు న్యాయం చేస్తుంది. కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఉగ్రదాడి నేపథ్యంలో టీటీడీ అప్రమత్తం. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికతో భద్రత కట్టుదిట్టం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాల్గామ్ ఉగ్రదాడి ఘటనపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశమైంది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీకి ముందు జమ్మూ కాశ్మీర్లోని పాల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం నేతలందరూ నిలబడి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఉగ్రదాడి ఘటన తదనంతరం తీసుకున్న చర్యల్ని కేంద్రం వివరించనుంది. ఉగ్రదాడుల్ని ఎదుర్కోవడంలో ఆయా పార్టీల సలహాలను కోరనుంది. సమావేశానికి అమిత్ షా, జేపీ నడ్డా, జైశంకర్, నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజు, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, అసదుద్దీన్ ఓవైసీ సహా ఇతర పార్టీలకు చెందిన పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశమైంది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీకి ముందు జమ్మూ కాశ్మీర్లోని పాల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపంగా నేతలందరూ నిలబడి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఉగ్రదాడి ఘటన తదనంతరం తీసుకున్న చర్యల్ని కేంద్రం వివరించనుంది. ఉగ్రదాడులను ఎదుర్కోవడంలో ఆయా పార్టీల సలహాలను కోరనుంది. సమావేశానికి అమిత్ షా, జేపీ నడ్డా, జైశంకర్, నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజు, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, అసదుద్దీన్ ఓవైసీ సహా ఇతర పార్టీలకు చెందిన పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర పరిస్థితులు నెలకొన్న తరుణంలో మరో కొత్త సమస్య వచ్చి పడింది. బీఎస్ఎఫ్ జవాన్ పీకే సింగ్ విధుల్లో ఉండగా పొరపాటున పాక్ భూభాగంలోకి వెళ్లడంతో పాక్ ఆర్మీ రేంజర్స్ పట్టుకుని బంధించారు. బీఎస్ఎఫ్ జవాన్ను బంధించారని చెప్పడానికి కొన్ని ఫోటోలను పాక్ ఆర్మీ విడుదల చేసింది. అయితే ఈ విషయంపై భారత్ తీవ్రంగా స్పందించింది. వెంటనే జవాన్ పీకే సింగ్ ను విడుదల చేయాలని డిమాండ్ చేసింది. భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర పరిస్థితులు నెలకొన్న తరుణంలో మరో కొత్త సమస్య వచ్చి పడింది. బీఎస్ఎఫ్ జవాన్ పీకే సింగ్ విధుల్లో ఉండగా పొరపాటున పాక్ భూభాగంలోకి వెళ్లడంతో పాక్ ఆర్మీ రేంజర్స్ పట్టుకుని బంధించారు. బీఎస్ఎఫ్ జవాన్ బంధించారని చెప్పడానికి కొన్ని ఫోటోలను పాక్ ఆర్మీ విడుదల చేసింది. అయితే ఈ విషయంపై భారత్ తీవ్రంగా స్పందించింది. వెంటనే జవాన్ పీకే సింగ్ ని విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి చందు ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి చందు. ఓకే విజయ్, పహల్గామ్ దాడి తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ బందీలో మళ్ళా పీకే సింగ్ జవాన్ అయితే ఒకరు అదుపులో పాకిస్తాన్ బంజార్లు అయితే తీసుకున్నారు. ఈ సంఘటన పంజాబ్ దగ్గర జరిగిన గస్తీ కాస్తున్న సందర్భంలో, భారత సరిహద్దు దగ్గర గస్తీ కాస్తున్న సమయంలో పీకే సింగ్ ఒక అడుగు అటువైపు పడడంతో
పాకిస్తాన్ ఎవరైతే పాకిస్తాన్ రేంజర్లు ఉన్నారో వారు ఇతన్ని పీకే సింగ్ జవాన్ అయితే తీసుకెళ్లారు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశానికి ఇటు పాకిస్తాన్ కి మధ్యలో జరుగుతున్న ఉగ్ర రూపం ఉంది. ఈ పరిస్థితిలో ఈ జవాన్ తీసుకుపోవడం అయితే భారతీయులకు ఒక ఉత్కంఠన రేపుతుంది. ఈ సందర్భంలో అయితే ఇద్దరి మధ్య పాకిస్తాన్ ఇటు భారతదేశం సరిహద్దులో జరిగిన సరిహద్దుల ఘటనలో ఇప్పుడైతే చర్చనీయాంశంగా మారింది. ఈ చర్చనీయాంశంగా బందీగా ఉన్న పీకే సింగ్ అయితే అంటే వదిలేయడానికి చర్చలు అయితే కొనసాగిస్తున్నట్టు కేంద్ర రక్షణ శాఖ అయితే తెలుస్తుంది. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో నేపథ్యంలో బిఎస్ జవాన్ ఎవరైతే పీకే సింగ్ ఉన్నాడో ఇతన్ని అక్కడ వారి అదుపులో అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాడు. ఇప్పుడు బందీలో ఉన్న ఇతన్ని ఎప్పుడు పాకిస్తాన్ ఎవరైతే పాకిస్తాన్ ప్రభుత్వం ఉందో వాళ్ళు ఎప్పుడు వదిలేస్తారనే విషయం అయితే ఇంకా కొలిక్కి రాలేదు. సరిహద్దుల్లో గస్తీలో కాస్తున్న భాగంగానే పొరపాటులో జరిగిన ఈ ఘటన వారు సీరియస్ గా తీసుకొని ఈ పీకే సింగ్ అయితే తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా దీని విషయంపై ఆరదీసి అంటే చర్చలకు ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ చందు. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ కి యుద్ధ భయం నెలకొంది. భారత్ నుంచి ఎప్పుడు ఏం జరుగుతుందోననే పాక్ ఆందోళనలో ఉంది. ఇదో పాకిస్తాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ సైనికులకు సెలవులు రద్దు చేసింది. వెంటనే విధులకు హాజరు కావాల్సిందిగా సైనికులకు ఆదేశాలు జారీ చేసింది. భారత్ దాడులు చేస్తే తిప్పికొట్టాలని సైన్యానికి ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి పరిస్థితులకైనా సైన్యం సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న పాల్గామ్ ఉగ్రదాడుల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి హై అలర్ట్ జారీ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. కేంద్ర నిఘా వర్గాలు చేసిన హెచ్చరికలతో తెలంగాణ పోలీస్ శాఖ అప్రమత్తమైంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టాలని, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకోవాలని ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. తెలంగాణ సహా ఉగ్రవాద ప్రభావిత రాష్ట్రాలన్నింటికీ కేంద్ర నిఘా వర్గాలు ఈ హెచ్చరికలు జారీ చేశాయి. పహల్గామ్ ఉగ్ర దాడుల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి హై అలర్ట్స్ జారీ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. కేంద్ర నిఘా వర్గాలు చేసిన హెచ్చరికలతో తెలంగాణ పోలీస్ శాఖ అప్రమత్తమైంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టాలని, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకోవాలని ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. తెలంగాణ సహా ఉగ్రవాద ప్రభావిత రాష్ట్రాలన్నింటికీ కేంద్ర నిఘా వర్గాలు ఈ హెచ్చరికలు జారీ చేశాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి చందు ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి చందు. ఓకే విజయ్, జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో జరిగిన ఘటన తర్వాత ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అయితే కేంద్ర ప్రభుత్వం నిఘా వర్గాలు హైలైట్ చేసింది తెలంగాణ ప్రభుత్వానికి. ఈ హెచ్చరికతో తెలంగాణ రాష్ట్రంలో అయితే పోలీస్ శాఖ అప్రమత్తమైంది. రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ లో ఎక్కడికక్కడ తనిఖీలు అయితే ఇప్పుడు ప్రస్తుతం చేపట్టారు.
ఇక హైదరాబాద్ లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను అయితే తనిఖీలు చేసి అదుపులో తీసుకుంటున్నారు. ఇప్పుడైతే ఈ పహల్గామ్ దాడి తర్వాత భారతదేశ నిఘా వర్గాలు అయితే హెచ్చరిస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న అన్ని అంటే ప్రధానంగా ఉండే కేంద్రంగా ఉండే కొన్ని ప్లేసెస్ లో అయితే తనిఖీలు చేపట్టారు. ఇంటెలిజెంట్ వర్గాలు చెప్పిన విధంగా హోంశాఖ అయితే తనిఖీలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో మిగతా రాష్ట్రాలకు కూడా కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాలు కూడా ఈ హెచ్చరిక ప్రభావంతో తనిఖీలు అయితే చేపట్టారు. ప్రస్తుతం ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులు కనపడుతున్న అదుపులో తీసుకొని అయితే వారిని విచారిస్తున్నారు. వారి వ్యక్తిగత విషయాలను ఆ విధంగా అన్ని రకాల అయితే చూస్తున్నారు. ఈ పల్గామ్ నేపథ్యంతో అయితే పూర్తిగా హోంశాఖ అయితే అలర్ట్ అయినట్టు తెలుస్తుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ చందు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్పై భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంతో పాటు పాకిస్తాన్ పౌరుల వీసాలను రద్దు చేసింది. వెంటనే భారత్ను వీడాలని పాక్ పౌరులను భారత్ ఆదేశించింది. మెడికల్ వీసాదారులు 29వ తేదీలోపు భారత్ను వీడాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో భారత్ నిర్ణయాలతో పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ పై ప్రతికూల ప్రభావం చూపాయి. పాక్ స్టాక్ మార్కెట్ దాదాపు 2% నష్టపోయింది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్కు ఈ పరిణామం మరింత ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశంపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి ఎంపిక చేసిన కొన్ని పార్టీలనే ఆహ్వానించాలన్న కేంద్రం యోచనపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉన్న అన్ని రాజకీయ పార్టీలని సమావేశానికి పిలవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశంపై తాను కేంద్ర మంత్రి రిజిజుతో నిన్న రాత్రి ఫోన్లో మాట్లాడానని ఓవైసీ తెలిపారు. 5 నుంచి 10 మంది లోక్సభ సభ్యులున్న పార్టీలనే సమావేశానికి ఆహ్వానించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు కేంద్ర మంత్రి తనతో చెప్పారని పేర్కొన్నారు. ఇది కేవలం బీజేపీకో లేక కొన్ని ఇతర పార్టీలకు సంబంధించిన అంతర్గత సమావేశం కాదని ఆయన అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశమంతా ఒకటిగా నిలుస్తుందనే బలమైన సందేశాన్ని పంపాల్సిన అవసరం ఉందని అసదుద్దీన్ ఓవైసీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అఖిలపక్షాల సూచనలు వినడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో గంట సమయం కేటాయించలేరా? ఇది కేవలం రాజకీయ అంశం కాదని అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. రైట్, ఇక మరిన్ని డీటెయిల్స్ చూస్తే జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది పర్యాటకులు మృతి చెందారు. ఈ దాడిని ప్రపంచవ్యాప్తంగా ఖండిస్తూ నిరసన చేపట్టారు. జనగామ జిల్లా అంకుషాపూర్ గ్రామంలోని ప్రజలు బైకాని బాలరాజ్ యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఉగ్రదాడిలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వం ఈ దారుణానికి ఒడిగట్టిన ఉగ్రవాదులను పట్టుకుని ఉరితీయాలని మండిపడ్డారు. మన భారతదేశంలో భాగమైన జమ్మూ కాశ్మీరు ప్రాంతంలో 370 ఆర్టికల్ను రద్దు చేసిన తర్వాత దాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఉన్నటువంటి ఉమ్మడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర పాలిత రాష్ట్రమైనటువంటి జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ను రద్దు చేసిన తర్వాత ఆ యొక్క ప్రాంతాన్ని పర్యాటకులకు కేంద్రంగా ఆ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ఉమ్మడి నిర్ణయంతో భారతదేశం నుండి 4 వైపులో వచ్చేటువంటి ప్రేక్షకులకు ఒక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దినటువంటి నేపథ్యంలో ఇవాళ ముష్కర ముఖలు మన
మన దేశ సైనికులు ధరించేటువంటి ఆర్మీ యొక్క చొక్కాలను ధరించుకొని ఒక 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 దొంగల మాదిరిగా ఆ యొక్క పర్యాటక ప్రాంతానికి వచ్చేసి పాకిస్తాను తోయిబా ముషర్రఫ్కు సంబంధించినటువంటి ఒక ఉగ్రవాద సంస్థ ఆ యొక్క పర్యాటక ప్రాంతానికి వచ్చేసి మన భారతీయుల పైన విచక్షణ రహితంగా కాల్పులు జరిపి ఎంతో పిల్లలకు తల్లులను దూరం చేసినటువంటి సందర్భం, ఎంతో మంది పిల్లలకు తండ్రులను దూరం చేసినటువంటి సందర్భాన్ని ఇలా దృష్టిలో పెట్టుకొని భారతీయులమంతా మేము ఒకటే, మా నినాదం అంతా కూడా మేము ఒకటే అని చెప్పి చాటి చెప్పడానికి ఈరోజు ఆ పహల్గామా దాడిలో మృతి చెందినటువంటి ఆ మృతులకు మేమంతా కూడా భారతీయులం, మేము కులాలకు మతాలకు అతీతంగా ఈ సెక్యులర్ భారతదేశం నినాదాన్ని మేమంతా కూడా పరాయి దేశానికి చాటి చెప్పే విధంగా ఇవాళ ఈరోజు మేము ఆ మృతులకు సంఘీభావంగా ఆ కుటుంబాలకు మా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేసే భాగంలో ఈరోజు మేము అందరం సమిష్టి నిర్ణయంతో జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో ఉగ్ర దాడులను సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఉగ్రదాడులు ప్రస్తుతం అక్కడ పర్యాటకుల పరిస్థితి పరిణామాలపై డిప్యూటీ సీఎం మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జీలతో చర్చించారు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాదవరెడ్డి నర్సాపూర్ చౌరస్తాలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లో మరణించిన వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ ఉగ్రవాదులను కాల్చి చంపాలని ఆయన డిమాండ్ చేశారు. చెంచల్గూడ జైలును రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ క్రమంలో జైల్లో మహిళలకు అన్ని విధాలైన సదుపాయాలు కల్పిస్తున్నారా అన్న విషయాలపై ఆరా తీశారు. అనంతరం అదే జైల్లో ప్రత్యేక సెల్లో ఉన్న అఘోరి శ్రీనివాస్తో ఆమె మాట్లాడారు. ఈరోజు మహిళా కమిషనర్ అయితే శారద మేడం గారు అయితే ఇక్కడ చెంచల్గూడ జైలుకి అయితే వచ్చారు. వ్యక్తిగా అంటే ఇప్పుడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా చెంచల్గూడ జైల్లో మహిళలకు ఖైదీలకు ఏ విధంగా ఉంది సదుపాయాలు, మహిళలకు ఏ విధంగా అన్ని వసతులు ఉన్నాయి అని చెప్పి కనుక్కోవడానికి అయితే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ అడిగి తెలుసుకుందాం. ఒక మహిళగా ఇక చెంచల్గూడ జైల్లో వసతులు ఏ విధంగా ఉన్నాయి కనుక్కోండి. చెప్పండి మేడం, ఏ విధంగా ఉన్నాయి చెంచల్గూడ జైల్లో? చాలా మంచి వసతులు కల్పించారండి. వాళ్ళకి ఇంటి దగ్గర కూడా లేనంత మంచి వసతులను కల్పించి వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడే విధంగా, వాళ్ళు సైకలాజికల్గా కూడా మెంటల్గా కూడా ఒక డిప్రెషన్ అట్లాంటిది ఏమీ లేకుండా, మేమేం తప్పు చేశాము అనేది ఒకవైపు ఉంటే సత్ప్రవర్తన చెందడానికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు అందులో కల్పించారు. అంటే మహిళలకు కూడా వ్యక్తిగతంగా కొన్ని అవసరాలు ఉంటాయి. ఆ వ్యక్తిగత అవసరాలకు కూడా సంబంధించి ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారు? అన్ని ప్రతిదీ ఏర్పాటు చేశారు అక్కడ. అంటే ఇప్పుడు రీసెంట్గా నిన్న కూడా అఘోరి కూడా ఇక్కడ రావడం జరిగింది. అఘోరి జెండర్ విషయంలో కూడా నిన్న అంటే కోర్టు ఆదేశాల మేరకు మేము పోలీసులు కొంతమంది తీసుకోమి జైల్లో కూడా అని చెప్పడం జరిగింది. ఇప్పుడైతే ప్రజెంట్ మహిళా ఉమెన్ సెల్లో అఘోరి ఉన్నారు. ఆ అఘోరి ఏమని చెప్పారు? ఉమెన్ సెల్ అంటే సెపరేట్ సెల్లో పెట్టారు, వీళ్ళతో పాటు కలపలేదు. సో సెపరేట్ సెల్లో పెట్టి తనని సెపరేట్గా కౌన్సిలింగ్ కానివ్వండి, మాట్లాడడం కానివ్వండి, తనకు వసతులు కానివ్వండి కల్పించడం జరిగింది. కాబట్టి వాళ్ళతో పాటు ఉంచారు అనడానికి లేదు. అయితే ఇప్పుడు మనకు కొంతమందికి అంటే పలుకుబడి ఉన్న మహిళలకు వాళ్ళకి మాత్రమే పని చెప్పకుండా మిగతా వాళ్ళకు పని చెప్పడం జరుగుతుంది. కొంతమంది బయట రూమర్ చెప్తున్నారు. అది అపోహనా నిజమా? అందులోకి వెళ్ళి సందర్శించిన వాళ్ళు చెప్తున్నా, సందర్శించని వాళ్ళు చెప్తున్నారు అనేది ఫస్ట్ మ్యాటర్స్. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు జైల్లోకి వెళ్ళి ఖైదీలను కలిసేటువంటి అవకాశం ఉండదు. అప్పుడు అది రూమర్ అన్నారు కదా మీరు, రూమరే అది. పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మధుసూదన్ రావు మృతదేహానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ ఉగ్రదాడిలో మధుసూదన్ రావు మరణించడం దురదృష్టకరమని ఆయన తెలిపారు. అనంతరం కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు. కశ్మీర్లో అన్ని ప్రశాంతత ఉంది గత కొన్ని సంవత్సరాలుగా, అన్నీ బాగుంటాయి.
అని చెప్పి వెళ్తే మేము తిరిగి ఇలా ఈ పరిస్థితుల్లోకి వాళ్ళు నాకు కూడా బాధ ఇంకా గుండెలో ఉనికి మాట్లాడలేకపోతా ఉన్నాను. ప్రత్యేకించి దీన్ని రేపు కానీ ఎల్లుండి కానీ ప్రత్యేకమైన సమావేశం మంగళగిరిలో ఏర్పాటు చేస్తాం. ఎంత కిరాతకంగా ఎంత దారుణంగా చంపారు వాళ్ళని. ఈ సమయంలో వాళ్ళు అడుగుతూ మేము ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు మేము నిజంగా ఇక్కడ ఏదో ఒక ఎక్స్గ్రేషియా ప్రకటించడానికో లేదంటే దీనికో రాలేదు. నిజంగా ఉగ్రవాదుల దాడిలో ఇది రిపీటెడ్గా, ఎందుకంటే నేను 86 నుంచి 89 వరకు నేను కాశ్మీర్లో ప్రతి సమ్మర్లో అప్పుడున్న పరిస్థితుల్లో షూటింగ్ల వల్ల వెళ్ళేవాడిని, నేను పనిచేసేవాడిని. సో నాకు పరిస్థితులు తెలుసు. నాకు మళ్ళీ తిరిగి అలాంటి పరిస్థితులు పునరావృతమైనవి అనేది చాలా చాలా బాధ కలిగిస్తూ ఉంది. కొన్ని అంశాలు ప్రత్యేకంగా ఆవిడ తెలియజేశారు. వారి అమ్మాయి కానీ వారి అబ్బాయి కానీ వాళ్ళ పడ్డ క్షోభ చాలా చాలా వివరంగా తెలియజేశారు. ఎంత సాడిస్టిక్గా, ఎంత మెథాడికల్గా, కోల్డ్ బ్లడెడ్గా చంపేశారు చెప్తుంటే అసలు కడుపులో బాధ ఉండలు చుట్టుకుపోతాం. అందుకని ప్రత్యేకించి ఈ సందర్భంలో కాకుండా సమయం అవుతోంది అన్నారు. అందుకని ప్రత్యేకించి మళ్ళీ నేను మంగళగిరిలో ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నాను. రేపు కూడా వైజాగ్ వెళ్తున్నాను. వెళ్ళి వారిని కనుక్కొని ఒకసారి ప్రభుత్వం అన్ని రకాలుగా భరోసా ఉంటుంది అని మీకు తెలుసు, చెప్పక్కర్లేదు, ఖచ్చితంగా చేస్తాం, సందేహం లేదు. కానీ ఇది మోర్ దెన్ ఎక్స్గ్రేషియా, మోర్ దెన్ డబ్బుల కంటే కూడా బాధలో మీకు తగిలిన ఈ వచ్చిన ఇబ్బంది కానీ ఈ గాయం కానీ, అంటే మనిషి చనిపోయారు కానీ. కాశ్మీర్లోని పాల్గామ్లో ఉగ్రవాద దాడిని నిరసిస్తూ తార్నాక్లో పాకిస్తాన్ దిష్టిబొమ్మను బీజేపీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు దహనం చేశారు. పాల్గామ్లో ఘటన అందరిలో తీవ్ర దిగ్భ్రాంతి గురిచేసిందని రామచంద్రరావు అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ఆయన తెలిపారు. దాడి ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దేశ ప్రజలంతా బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండల కేంద్రంలో కొత్త ఓఆర్ఆర్ చట్టం భూభారతి 2025పై రైతు అవగాహన సదస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధరణి సమస్యలను భూభారతి అధిగమిస్తుందని మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. భూమి అంటే ఒక ఆత్మగౌరవం, పేగు సంబంధం, గుర్తింపు అని తెలిపారు. గతంలో ఉన్న ధరణి చట్టంతో ఏ విధంగా నష్టం జరిగింది, భూభారతి చట్టం తేవడం ద్వారా రైతాంగానికి ఏ విధంగా భూమి అంటేనే ఒక ఆత్మ గౌరవం, భూమి అంటే మనకు ఒక గుర్తింపు, మన భూమికి మనకు ఉన్న సంబంధం పేగు సంబంధం లాగా ఆ విధమైన ఒక మమేకం ఉన్నది భూమికి సంబంధించి. అటువంటి భూమి వివాదాల్లో పడి పరస్పరంగా ఘర్షణ పడుతూ మనం దానికి యజమాని అయినప్పటికీ సరైనటువంటి పత్రాలు లేక ఆ సమస్యను పరిష్కరించమని పోతే పరిష్కరించడానికి వాళ్ళకి అధికారాలు లేక వాళ్ళ పట్ల కూడా అపోహ పెరిగి ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి. అసలు ధరణిలో ఏం సమస్యలు ఎందుకు 30-40 లక్షల మంది రైతులు ఈ రాష్ట్రంలో ధరణి పేరు మీద నా భూమికి సమస్య ఏర్పడాలని పిలిచి పెట్టుకునే అవసరం ఏమొచ్చింది? వచ్చినాయో తీర్చుకొని వాటన్నింటికి పరిష్కారం చూపెట్టి భూమి గుర్తింపు ఉండాలి, రికార్డు రావాలి, రికార్డు అడిగితే ఇచ్చినట్టు ఉండేటట్టుగా భూభారతి చట్టం తీసుకొచ్చి దాంతో మనకు భూమి పరిస్థితి మారాలని ప్రభుత్వం మీ అందరికి అనుకూలంగా ఉండే భూభారతి చట్టం తీసుకొచ్చి రెవెన్యూ శాఖ పక్షాన గతంలో ఉన్న ధరణి చట్టంతో ఏ విధంగా నష్టం జరిగింది, భూభారతి చట్టం ఉగ్రదాడి తరుణంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాకిస్తాన్తో భారత క్రికెట్ మ్యాచ్ ఉండబోవని తేల్చి చెప్పింది. ద్వైపాక్షిక టోర్నమెంట్లు ఉండబోవని వెల్లడించింది.
ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.